కుప్పంలో 200 పేద కుటుంబాలను దత్తత తీసుకున్న చంద్రబాబు నాయుడు. మీ అందరికీ చెప్పడమే కాదు, నేను ఆచరిస్తున్నాను అన్నారు బాబు. తన కుటుంబం మొత్తం మార్గదర్శులుగా ఉంటుందని వెల్లడి చేశారు. ప్రతి బంగారు కుటుంబానికి విజన్ డాక్యుమెంట్, కుటుంబాల ఆదాయాలు పెరిగేలా ప్రణాళికల సర్వే. ఆగస్టు 15 నుంచి P4 మొదటి దశ అమలు. పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరు కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు. ఐఎంఏ మార్గదర్శి పోస్టర్ను విడుదల చేశారు చంద్రబాబు నాయుడు. P4 పై మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో జూమ్ కాల్ నిర్వహించారు చంద్రబాబు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాల దత్తత. భారత రక్షణ వ్యవస్థ వృద్ధికి ఆంధ్రప్రదేశ్ దోహదపడటం గర్వకారణమన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ వద్ద UAV లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి విజయవంతమైన విషయం తెలిసిందే. దీనిపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ ప్రయోగాత్మక పరీక్షలో భాగస్వామ్యమైన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు అభినందనలు. ఇది మన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగు. ULPGM V3 విజయం ఆత్మ నిర్భర్ భారత్ యొక్క నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దృఢ సంకల్పమే నీ విజయం. కోనేరు హంపికి సీఎం చంద్రబాబును అభినందన. జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్ లో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఫైనల్ కు చేరుకోవడం హర్షణీయమని సీఎం చంద్రబాబు నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు పోస్ట్ పెడుతూ మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్ కు చేరుకున్నందుకు భారత్ చెస్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి అభినందనలు. ఆమె దృఢ సంకల్పం, ప్రతిభ ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకం. తల్లి, మేమంతా నిన్ను ప్రోత్సహిస్తున్నాము అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వరల్డ్ కప్ లో ఫైనల్లో అడుగుపెట్టిన తొలి ఇండియన్ గా హంపి ఘనత సాధించడం తెలిసిందే. ఇది చారిత్రాత్మక క్షణం. కోనేరు హంపికి మంత్రి నారా లోకేష్ అభినందనలు. ఫిడే మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్స్ కు చేరుకున్న గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి విద్యా, IT శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. మన దేశానికే చెందిన ఇద్దరు అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్స్ కు చేరటం భారత్ చెస్ కు ఒక చారిత్రాత్మక క్షణంగా అభివర్ణించారు. ఉత్కంఠభరితమైన ముగింపు కోసం తలపడుతున్న ఇద్దరు క్రీడాకారుణులకు ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. వర్షాలపై అప్రమత్తంగా ఉండండి, అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష. P4 మోడళ్లలో BC హాస్టళ్ల అభివృద్ధి. P4 మోడళ్లలో BC హాస్టల్ అభివృద్ధి అన్నారు మంత్రి సవిత. విస్తరించిన స్నేహస్తం. భారత ప్రధాని మోదీకి మైత్రి ఆత్మీయ స్వాగతం. మాల్దీవుల రక్షణ కార్యాలయంపై ప్రత్యక్షమైన మోదీ. ఇరు దేశాల దౌత్య సంబంధాల మెరుగుపై విశ్వాసం. డ్రోన్ యుద్ధ తంత్రంలో ముందడుగు. కర్నూలు జిల్లాలో క్షిపణి పరీక్ష విజయవంతం. ఎక్స్ ద్వారా వెల్లడించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఆయుష్ విభాగంలో 358 పోస్టుల భర్తీ. వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ వెల్లడి. మెట్రో 3 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. విశాఖ మెట్రో రైలుకు టెండర్లు పిలిచాం. 1-2 రోజుల విజయవాడ మెట్రోకు టెండర్లు పిలుస్తాం. కన్సల్టెన్సీ సంస్థలతో MOUలు చేస్తున్నామన్నారు మంత్రి నారాయణ. 3 ఏళ్లలోనే అమరావతిని పూర్తి చేస్తాం. రైతుల ప్లాట్లలో త్వరలోనే అభివృద్ధి పనులు మొదలు పెడుతున్నాం. వివరాలను వెల్లడించిన మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ.